అందరికీ నమస్కారం. తెలుగు రాశి ఫలముల ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక శుభవార్త అయితే అందుతుంది. మీరు పేదవాళ్ళు అని మిమ్మల్ని వదిలిపోయినటువంటి స్త్రీ ఈ రోజు మీ అభివృద్ధి చూసి, మీ యొక్క దానగుణం చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు రావడం ఖాయము. ఎంత బిజీగా ఉన్నా కూడా మీరు ఈరోజు చాలా పేదవారికి సాయం చేసేటటువంటి పనులను చేస్తారు. అలసటను మీరు సులువుగా జయిస్తారు. ఈరోజు మీ యొక్క ఆత్మ ధైర్యం చూసి చాలా మంది మీ వైపు ఆకర్షితులు అవుతారు. మీ ఆరోగ్యం కూడా ఈరోజు జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే అలసట కారణంగా ఆరోగ్యం పాడవుతుంది. ఏదైనా పనిచేసే ముందు, సానుకూల పని చేసే ముందు మీరు ప్లాన్ చేసి మీరు పనులు చేయడం ద్వారా మీరు పనులు సానుకూలంగా పూర్తవుతాయి. తలనొప్పి మరియు మైగ్రేన్ వంటి సమస్యలు అయితే పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వ్యక్తిగత సమస్యలను బయట వారితో చర్చించకూడదు. ఈరోజు కొంతమంది స్నేహితులు మిమ్మల్ని దుర్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేస్తారు, జాగ్రత్త. మీరు ఈరోజు ఏమైనప్పటికీ కూడా పెద్ద లక్ష్యం సంబంధిత పని చేయడం ఈరోజు మీకు సాధ్యం కాదు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టడం ద్వారా మీ యొక్క సమయం వృధా అవుతుంది. మీరు పని కారణంగా ప్రయాణించే అవకాశం వస్తే దయచేసి దీన్ని ఈరోజు అంగీకరించండి. ఇలా చేయటం ద్వారా ఆ పని ఎంత ముఖ్యమో మీకు తెలుస్తుంది. మీకు దానివల్ల ప్రయోజనం కూడా చేకూరుతుంది. ఈరోజు మీ స్నేహితులలో కొంతమంది మీకు ఈర్ష్యతో మీకు నష్టం చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎవరి మాటలలో కూడా తొందరగా రాకూడదు. ఈరోజు మీకు కోపం తొందరగా వస్తుంది. కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే జీవితం మీ అదుపులో ఉంటుంది. లేకపోతే మాత్రం మీ జీవితం మీ చేజారిపోయే లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు మీ యొక్క సంతానం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఇక విద్యార్థులైతే ప్రత్యేకమైన శ్రద్ధ చూపిన భవిష్యత్తు గురించి, ఇక వారు చేరేటటువంటి కోర్సుల గురించి చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఇక కోర్సుల గురించి వారికి ఏవైనా ఆటంకాలు ఉన్నా కూడా పెద్దల సలహా పాటించడం ద్వారా, ప్రముఖుల సలహా పాటించటం ద్వారా వారి యొక్క సమస్యలు తీరిపోయే దిశగా సాగిపోతాయి. ఈరోజు చక్కగా అన్ని కార్యక్రమాలు కూడా సవ్యంగా సాగడానికి ఉదయాన్నే లేచి సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మహాగణపతి మూలమంత్రం 11 సార్లు విద్యార్థులు జపించాల్సి ఉంటుంది. పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు, మంచి ఫలితాలను సాధిస్తారు. ఆ తర్వాత చిన్న పిల్లలకు మిఠాయిలను పంచిపెట్టండి. ఇలా చేయటం ద్వారా మీ దోషాలు కూడా పరిహారం అవుతాయి. లక్కీ సంఖ్య 16, లక్కీ కలర్ అయితే దంతము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.